వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యులు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు కొంతమంది వైసీపీ సభ్యులు పాల్గొనకపోయినా మెజార్టీ సభ్యులు హాజరుతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. వైసీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, వైసీపీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సభ ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. సభ్యులు కాసేపు మౌనం పాటించారు. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో కూటమి మెజార్టీ పెరిగిందని, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా రూపాయి విలువ పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూపాయలు 14,11,00,000 నిధులు మంజూరు చేసినట్లు గౌరవ స్పీకర్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూపాయలు 10 కోట్లు మంజూరయ్యాయని, 4,11,00,000తో సీసీ రోడ్లు పనులు చేపట్టబడినట్లు తెలిపారు. మరొక 5 కోట్ల రూపాయలు ఫిబ్రవరిలో మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారాలండి. ఈనాటి కౌన్సిల్ సమావేశానికి కాబోయే ఎక్స్ అఫీషియో కౌన్సిల్ సభ్యులతో సహా 15 మంది హాజరయ్యారు కాబట్టి మెజారిటీ ఉంది కాబట్టి ఈనాటి సమావేశాన్ని ఈ యొక్క ప్రొసీడింగ్స్ని మనం కంటిన్యూ చేస్తాము. మనం అందరికీ కూడా ఈరోజు నర్సీపట్నం పురపాలక సంఘానికి ఈరోజు చాలా చాలా మంచి రోజు. కారణం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని అసెంబ్లీని ఆశీర్వదించినటువంటి 178 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈరోజు స్వయంగా ఈ యొక్క కౌన్సిల్ హాల్కి వచ్చి మన నర్సీపట్నం పురపాలక సంఘానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. నర్సీపట్నం ఒక చరిత్ర ఇది. ఒక అసెంబ్లీలో కూర్చున్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈ రోజు వచ్చి మన ముందు కూర్చున్నారంటే అది మామూలు విషయం కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. వారు మాకు ఒక 4 రోజుల క్రితం వారు ఒక లెటర్ పంపించారు. నేను నర్సీపట్నం పురపాలక సంఘానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఈ రోజు నాకు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం వల్ల మనం ఈ రోజు వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకించి 31వ తారీఖున మనం ఈ రోజు సమావేశం కూడా ఉంది. కానీ గౌరవ చైర్పర్సన్ గారు మరి ఏ కారణం చేత రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మనకు మెజారిటీ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మనం స్టార్ట్ చేస్తున్నామండి. ముందుగా మన నర్సీపట్నం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీ చింతలకాయల అయ్యన్న పాత్రుడు గారిని వారిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యే కూడా మెంబర్గా ఉండొచ్చు అనేటువంటి చట్టం మనకుంది. మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఏకైక మున్సిపాలిటీ నర్సీపట్నం కాబట్టి నన్ను అడిగారు, మీరు ఎక్కడ ఆఫీస్ ఇస్తారంటే ఒకే మున్సిపాలిటీ నాకు ఉంది అంచేత నర్సీపట్నంలో నేను ఆప్షన్ ఇస్తానని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా ఈరోజు ఎక్స్ అఫీషియో మెంబర్గా నేను ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కోసం అని చెప్పి రావడం జరిగింది. 3 రోజుల ముందే నేను కమిషనర్ గారికి లెటర్ రాసి ఎలాగ ఇక్కడ మీటింగ్ పెడుతున్నారని తెలిసింది. నాకు చైర్మన్ గారు మీటింగ్ పెడతారని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ మీటింగ్ రోజున నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి వారికి లెటర్ రాశాను లిఖితపూర్వకంగా. మరి ఆమె చైర్మన్ గారు మరి ఎందుకు రాలేదు తెలియదు, మరి మీటింగ్ రాలేదు. అయితే ఇక్కడ ప్రెస్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలా, చాలా మంది క్లారిటీ ఉండదు. నర్సీపట్నం ప్రెస్ వాళ్ళకి కొంతమంది క్లారిటీ ఉండదు. అంటే క్లారిటీ కూడా చెప్తా. చైర్మన్ లేకపోయినా మీటింగ్ కండక్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే క్వారం సరిపోయిందో చైర్మన్ లేకపోయినా క్వారం ఉంటే మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. అది క్లియర్గా చట్టంలో ఉంది. ముందే తెలుసుకోండి. లేదా మీరు ఒక్కొక్కరు రాస్తారు చైర్మన్ లేకుండా మీటింగ్ వెళ్ళండి సార్ అంటారు. అంచేది మీకు అందుకే క్లారిటీ ఇస్తాను. నేను క్వారం ఉంది. వేళ నిన్నటి వరకు మా పార్టీకి 14 మంది, జనసేనతో కలిపి ఆ పార్టీకి 14 మంది ఉన్నారు.
ఈవేళ నా ఓటుతో మా పార్టీకి 15 మంది అయ్యాం, ఆ పార్టీకి 14 మంది ఉన్నారు. రాబోయే రోజులు ఏమో చూద్దాం. అంచేత మరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడానికి మంది వచ్చాను. ఈవేళ నుంచి ప్రమాణ స్వీకారం జరిగిన నుంచి కూడా మీతో పాటు నేను కూడా ఇక్కడ సభ్యులుగా ఉంటాను. అంచేత ముందుగా మీకు తెలియజేస్తూ ప్రమాణం చేస్తున్నాను. నేను చింతకాయల అయ్యన్న పాత్రుడు అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడు అయినందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధ నిష్ఠలతో కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి వేళ నుంచి నేను కూడా మీతో కూడా సభ్యులు ఇక్కడ ఈ సభలో 2 సభలో మొట్టమొదటిసారి మళ్ళీ ప్రామిస్ చేస్తాను. మీకు ఫిబ్రవరి నెలలో మీకు మళ్ళీ 5 కోట్లు ఇస్తాను. ఐదు కోట్లు కూడా ఇది కాకుండా ఇప్పుడు ఇచ్చిన 14 కోట్లు కాకుండా 10th ఫైనాన్స్ తోటి మరొక గవర్నమెంట్ నుంచి 5 కోట్లు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తున్నాను. అది ఫిబ్రవరి నెలాఖరికి వస్తుంది. మీరు మార్చి నుంచి ఆ వర్క్లు కూడా చేసుకుంటే ఒక్కొక్క వార్డుకి 15 లక్షలు 20 లక్షలు కూడా ఇవ్వచ్చు. మీరు 5 లక్షలు అంటే ఎన్ని వార్డులు అండి? మీకు వార్డుకి 10 లక్షలు అయితే ఎంత అవుతుందండి? వార్డుకి 20 లక్షలు అయితే ఎంత అవుతుందండి? 5 కోట్లు సరిపోయింది కదా. ఒక్కొక్క వార్డుకి 20 లక్షలు ఇచ్చండి. కొన్ని వార్డులకి అంత అవసరం లేదు. నీ వార్డు ఉంది పద్మావతి గారు అన్నాను నేను సభ్యులుగా, గౌరీ సభ్యులు గారు. అదే అవసరం, అదేనా మరి అన్నాను. ఇటువంటి వార్డుల్లో 5 లక్షలు తగ్గించుకున్నామమ్మా. అప్పుడు నీ వార్డుకి పెద్దబొడ్డిపేటలో మనం పాదయాత్ర చేస్తారు. అక్కడ చాలా 3 వార్డులు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఆ వార్డు, నర్సీపేటలో ఎస్సీ కాలనీ వార్డు ఇవన్నీ ఉన్నాయి. దానికి ఎక్కువ పెట్టుకుందాం, బాగున్నదని తగ్గించుకుందాం. చేసుకొని మొత్తం 5 కోట్ల రూపాయలతో సేఫ్ వస్తుంది. శారదా నగర్ ఉంది, అది కూడా పెట్టుకోవచ్చు. రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్లు ఉండవు అక్కడ. అలాంటివన్నీ ప్లాన్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసి రెడీ చేసుకుంటే నేను డబ్బులు ఇస్తాను. ఆ డబ్బులతో మనం ఒక ఇంచుమించు 80% మున్సిపాలిటీకి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి అందరూ సహకరించండి. ఇంకా మున్సిపల్ టైం అయిపోయే లోపలి మనం అంతా కూడా 80% వరకు మనం తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ అందరూ సహకరించమని చెప్తూ ఈ సబ్జెక్ట్ని మీరు అనౌన్స్ చేస్తే అందరూ ఆమోదిస్తారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ప్రవేశపెడుతున్నాం. మీరు అందరూ ఆమోదమో కాదు తెలపండి. చేయలేదు మళ్ళీ అంటారు చేయలేత్తలేదు, రాసేసుకున్నారు అంటారు. లెక్కేసుకుంటారా? ఆదిలక్ష్మి గారు మీరు ఓకేనా? ఓకే కలపండి. 16 అయితే ఓకే. థ్యాంక్ యూ అమ్మా. పెద్ద మన అలాగే ఉండాలా, అలాగే ఉండాలి. పెద్ద మనసు పార్టీలు వేరు, పార్టీలు ఉంటే పోతాయి, అవి వేరు. మన టైంలో ఏదో చేసేవాళ్ళం. నర్సిపడితే మేము ఓటు మరి మాకు సహకరిస్తావా ఓటు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏముంది ఉన్నాళ్ళు హ్యాపీగా ఉందాం. వీడియో చూడలేదు. దేవుడి దేవాలయం, మీ దేవాలయం వాటా వచ్చింది, 4 డబ్బులు తీసుకొద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి
ఎఫ్ఈఓ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి నేను మున్సిపాలిటీలో నేను ఒక మెంబర్ని. ఇప్పుడు వరకు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈక్వల్ నెంబర్ ఉంది. తెలుగుదేశం పార్టీకి 14, జనసేనకి తెలుగుదేశం కలిపి 14, వైసీపీకి 14 ఉన్నాయి. ఇప్పుడు నేను మెంబర్ అయిన తర్వాత మా సంఖ్య 15కి పెరిగింది. వాళ్ళు 14లో ఉన్నారు. అంచేత ఏ సబ్జెక్ట్ అయినా సరే సంఖ్యాబలంతో మనం శాంక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం మనకు వచ్చింది. ఆ పని మీద అని చెప్పి వీళ్ళు వచ్చి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పనిలో పనిగా మన పెద్దలు మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. పెద్ద అయినా, చాలా పెద్ద అయినా. ఇవాళ భారతదేశం ఎలా ఉందంటే అతనే కారణం. ఈవీ నరసింహరావు గారితో కలిసి ప్రమాణం చేశారు. అతను లేని లోటు చాలా పెద్ద లోటు మనకి. అతనికి కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పి సభలో అందరం కూడా మెంబర్లు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీసుకుంటే రాష్ట్రం సంగతి పక్కన ఉంచండి, చూద్దాం. మన మున్సిపాలిటీ పారిశుధ్యాన్ని గాలికి వదిలేశారు. ఎక్కడ చూసినా చెత్త, డంపింగ్ యార్డ్లో కొండలాగా, పెద్ద కొండలాగా చెత్త వేశారు. నేను ఎమ్మెల్యే అయితేప్పటికి అప్పుడు నేను ఏం చేశానంటే కమిషనర్ గారు నేను కలిసి ఈ చెత్త అంతా కలిసి ఎక్కడ పంపించాలా, తీసుకెళ్ళి ఎక్కడ వేసినా మరి అక్కడే చెత్త అయిపోద్ది. విశాఖపట్నంలో ఒక జిందాల్ విద్యుత్ కేంద్రం అని ఉంది. వాళ్ళు చెత్త అడిగాం, చెత్త తీసుకోబడితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికీ 32 టిప్పర్లతోటి 400 టన్నుల చెత్తని విశాఖపట్నం పంపించాం. ఇంకా ఉంది అక్కడ, అది కూడా పంపించవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే వార్డుల్లో నేను అధికారంలోకి వచ్చేటప్పటికి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి మున్సిపాలిటీలో బొడ్డుపల్లి కానీ, బలిగట్టం కానీ, నర్సీపట్నం కానీ మొత్తం సర్వే చేయించాను. సర్వే చేస్తే నేను ఎమ్మెల్యే అయితేప్పటికి 1750 స్తంభాలకు బల్బులు లేవు, స్ట్రీట్ లైట్లు. 10-20 కాదు, 1750 స్తంభాలకు బల్బులు ఎలగలేదు. కొన్ని అయితే రిపేర్లు చేయలేదు. ఒక కమిషనర్ గారు వచ్చిన వెంటనే ఈవేళ ఇవన్నిటికీ కూడా లైటింగ్ వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా చేస్తారు. కమిషన్ పోవడం కాదు, రావడం వల్ల ఈవేళ కొన్ని కార్యక్రమాలు ఇవాళ చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు చూశారు. అప్పుడు వెలగని లైట్లు కూడా బల్బులు మార్చుకుంటూ ఉన్నాయి కూడా 1050. ఇవన్నీ సెటరేట్ చేసుకున్నాం. తర్వాత వెహికల్స్, ట్రాక్టర్లు కానీ ఏమి బాగు చేయకుండా షెడ్లో పడిస్తారు. ఏవో బాగు చేయొచ్చు కదా అంటే ఎవడు మాట్లాడతారు. ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ బాగు చేస్తున్నాం. అవసరమైతే ఒక పొక్లేన్ కూడా కొనమన్నాను. బ్యాంక్ లోన్ తీసుకుందాం, ఒక చిన్న పొక్లేన్, కాలువలు చిన్నవి వచ్చే పొక్లేన్స్, కాలువలో కూడా వెళ్ళిపోతుంది. అలాంటిది కూడా కొనమన్నాం. ఇవన్నీ మోడరేట్ చేసి స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది, వాళ్ళని దీంట్లో ఇంక్లూడ్ చేసి నర్సీపట్నాన్ని నర్సీపట్నంగా తీర్చిదిద్దాలనే ప్లాన్తో ఉన్నాం. అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను చేయవలసింది బాధ్యత. ఇప్పుడు ఆల్మోస్ట్ స్పీకర్గా ఉన్నాను కాబట్టి, ఒక హోదా అయిన పోస్టులో ఉన్నాను కాబట్టి, మంత్రులు ఇంచుమించు నాతో కలిసి ఉంటారు. అందరు మంత్రులు నాకు తెలుసు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ డెవలప్ చేసే బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో చూశారు, నర్సీపట్నం టౌన్లో 10,000 ఓట్లు మెజార్టీ వచ్చింది నాకు. 10,000 రికార్డ్ బ్రేక్ ఎప్పుడు అంత రాలేదు నాకు. ప్రజలు, నర్సీపట్నం ప్రజలు అంత నా మీద నమ్మకంతో ఓటేశారు. అంటే నర్సీపట్నాన్ని పూర్వ వైభవం కాదు, ఇంకా బ్రహ్మాండం చేయాలనే పట్టుదలతో ఉన్నాను. ఇంకా నాకు 6 నెలలు అయిపోయింది. 4 సంవత్సరాల 6 నెలలు ఉంది. నర్సీపట్నానికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి నర్సీపట్నం మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా డెవలప్ చేయడం కోసం
నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో చంద్రబాబు గారు పెన్షన్లు ఇస్తున్నారు, మీకు తెలుసు కదా. ఈవేళ కూడా పెన్షన్ ఇచ్చాం, 90% ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. ఒకే రోజు చేయగలరా చంద్రబాబు అన్నారు, ఒకే రోజు చేస్తారు అన్నీ. ఇవాళ నర్సీపట్నంలో చూసుకుంటే మున్సిపాలిటీలో 7,066 పెన్షన్లు ఇస్తున్నాం టౌన్లో, ఒక్క టౌన్లో. చిన్న విషయం కాదు. అంతేకాకుండా ఈ 7,600 పెన్షన్లకి ప్రతి నెల 3,04,00,000 ఖర్చు అవుతుంది. పెన్షన్లు ఒక్కడికి 3,04,00,000 ప్రతి నెల ఇస్తున్నాం పెన్షన్లో. అది కాకుండా 166 కోట్లతో 166 కోట్లు, 66 కోట్లు కాదు, 166 కోట్లతో నేను మంత్రిగా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాటర్ స్కీమ్ శాంక్షన్ ఇచ్చాను. మీ అందరికీ తెలుసు, ఎండపల్లి నుంచి వాటర్ తీసుకురావడానికి గత ప్రభుత్వంలో పక్కన పెట్టేశారు. ఆ బిల్లులు కూడా, కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఇవ్వలేదు. అదంతా అలోపోలు పెట్టేశారు. మన అందరిని పిలిపించాను, మీటింగ్ పెట్టా, చంద్రబాబు నాయుడు మాట్లాడాను. ఆ కాంట్రాక్ట్లు పాత బిల్లులు ఇచ్చి మళ్ళీ అదే కాంట్రాక్ట్ చేత ఈ వర్క్ కంప్లీట్ చేసి 2 సంవత్సరాల్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తే నర్సీపట్నంలో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆల్రెడీ ఎప్పుడో శాంక్షన్ అయింది, అది ఈ సగం చేసి వదిలేశారు. అది కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే టిట్కో ఇల్లు, అది పెద్ద మనిషి ఏమొచ్చి మీరు పైసా కట్టొద్దు, నేను ముఖ్యమంత్రి అయితే ఫ్రీ ఇచ్చేస్తా అన్నాడు. ఈ మన జనం నమ్మేసి కట్టబడేశారు. ఆడ ఓడిపోయి ఇంటికి పోయాడు. ఇప్పుడు